ప్రధానమైన కారణం. దీనిపైన నేను సాహసం చేసిన అనుకోవచ్చు. నేను ఒకరికి ఈరోజు నాకు కొన్ని ఫోన్లు వచ్చినాయి, మీ అందరు కూడా ఈరోజు రాత్రి ఫోన్ చేస్తా అని చెప్పిన. ఎందుకు నేను చేయాల్సి వస్తుంది, ఎందుకు పెన్ డౌన్ ఇవ్వాల్సి, పెన్ డౌన్ అనేది ఆఖరి అస్త్రం. అమ్మ నమస్తే అమ్మా. మీకు చెప్పినట్టుగా నేను లైవ్లో తీసుకున్నా, మీరు లైవ్లో ఉన్నారు ఇప్పుడు. రైట్. మన ఇప్పుడు నేను 21వ తారీఖుకి వెళ్ళి మన 12వ తారీఖుకి వెళ్ళి జూన్ 12కి వెళ్ళి పెన్ డౌన్ పిలుపునిచ్చిన. ఎందుకంటే ఉద్యోగ సంఘాలు ఇవ్వాలి, ఉద్యోగ సంఘాలు ఇస్తలేవు, టీచర్ల సంఘాలు ఇస్తలేవు, వీళ్ళందరూ కూడా ఇదైండ్రు. కాబట్టి ఆఖరి అస్త్రం అన్ని రాష్ట్రపతికి రాసినాము, సుప్రీంకోర్టుకు రాసినాం, అన్ని తీర్ల రాసినాం. ఏం చేసినా ప్రభుత్వం ఈరోజు మొండి వైఖరి చేస్తుంది. కాబట్టి 12వ తారీఖుకి వెళ్ళి పెన్ డౌన్ ఇచ్చినామమ్మ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హౌస్ సోర్సింగ్, ఆశా వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, నిరుద్యోగులు కూడా పాల్గొనమన్న. ఎందుకంటే ఖాళీలు నింపాలి కాబట్టి. అమ్మ నీకు వచ్చిన కష్టం ఏందమ్మా? మధ్యాహ్నం చెప్తుండే మీరు నైట్ అందరు ఇన్నట్టు చెప్పమని చెప్పి చేసిన. నా పేరు రాజేశ్వరి అండి. అమ్మా నేను స్కూల్ అసిస్టెంట్ గా సర్వీసు ఒక 37 సంవత్సరాలు టీచర్ గా చేసి రిటైర్ అయ్యాను సార్. అమ్మా 37 సంవత్సరాలు నేను డబ్బులు తినక దాచుకున్న డబ్బులు సార్, జీపీఎఫ్ దిగిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. నాకు ₹1 ఇవ్వలేదు సార్. మొన్న మా సార్కి యాక్సిడెంట్ అయింది. ఎట్లా సార్ మేము ఎట్లా బతకాలో చెప్పండి దయచేసి. మేము బతుకున్నప్పుడు ఇయ్యట్లేడు, మేము చచ్చినాక ఇస్తాడు. ఎవరు తీసుకుంటారు సార్ ఆ డబ్బులు? సార్ మేము బ్రతుకున్నప్పుడు మేము కష్టపడ్డ డబ్బులు మా కంటి నిండా చూసుకునే అదృష్టం కూడా లేదే సార్. తినక దాచుకున్నాం సార్ మేము. ఆ రోజే మేము 20,000 దాచుకున్న దాంట్లో బంగారం కొనుక్కుంటే ఈరోజు నేను లక్షాధికారిని కాదు, కోటీశ్వరాలు అయ్యేదాన్ని. కరెక్టే, నేను కోటీశ్వరాలు అయ్యేదాన్ని సార్. అవును. ఎందుకు సార్ ఇంత మానసికంగా వేధిస్తున్నారు? ఉద్యోగస్తులు అంటే చులకన భావం అయింది ఏంటండి? అమ్మా ఇప్పుడు మీ టీచర్ల యూనియన్లు ఉంటాయి కదా, మరి మాట్లాడతలేవా స్కూల్ అసిస్టెంట్లు అంటే? ఏం మాట్లాడతారు సార్? అత్త ఓ ఇంటి కోడలే సామెత సార్. నేను అనకూడదుగా నా మాట. అత్త ఓ ఇంటి కోడలే. వాళ్ళు నేను దిగిపోయినా కాబట్టి నాకు సపోర్ట్ చేయట్లేరు. వాళ్ళు దిగిపోరా? దిగిపోతారు కదా సార్. ఖచ్చితంగా. యూనిటీ అనేది దిగిపోయారా వర్క్ చేస్తున్నాను కాదు, సంఘాలు అందరం కలిసి ఉద్యమించాలి. నాకు వచ్చిన సమస్య రేపు వాళ్ళకి రాదా? వస్తుందే సార్, ఎవరికైనా వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను దాచుకున్న డబ్బులు ఎక్కడికి పోయినాయండి? జీపీఎఫ్ డబ్బులు ఎక్కడికి పోయినాయి? 30 లక్షలు దాచుకున్నా సార్ నేను. రూపాయి కాదు, పావలా కాదు. ఎందుకు దాచుకున్నా? ఎంత రావాలమ్మా మొత్తం ఇప్పటికి? తీసుకోలేనా? మీకు మొత్తం ఎంత రావాలి ఇప్పటికి అన్ని కలిపి? నాకు 81 లక్షలు రావాలి సార్. 81 రూపాయి రాలే. మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు సార్? 2024 అక్టోబర్ నెలలో అయ్యాను సార్. మీ తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి వచ్చినాయి ఎవరికన్నా? వచ్చినాయి, కొద్ది మంది కొట్లు వచ్చినా దేవుడి తెలియాలి. అది దేవుడి తెలియాలి. ఏ జిల్లా? 2025 ఏప్రిల్లో దిగిపోయాడు సార్. పేరు చెప్పొద్దు గాని 2025లో ఒకసారి దిగిపోయారు. ఆయనకి టోకెన్ నంబర్ 2025 సెప్టెంబర్ లో వచ్చింది సార్. ఆయనకి గ్రాట్యుటీ వచ్చింది. నాకంటే వెనకాల దిగిపోయాడు, నాకంటే వెనకాల టోకెన్ నంబర్ వచ్చింది. ఎలా వచ్చింది? నేను ఎవరిని ప్రశ్నించాలి? ఎక్కడికని వెళ్ళాలి సార్? యాడికి వెళ్ళాలి? ఒక పెన్షన్, బుచ్చప్ పెన్షన్ నా మొఖాన్ని ఎత్తండి. ఒక బుచ్చప్ పెన్షన్ నా మొఖాన్ని ఇంత బారేసి ఇక పెన్షన్లతోనే బతకాలా మేమిగా? సార్ మా ఉసిరు ఎందుకు పోసుకుంటున్నారు? ఏం పాపం చేశాం మేము? బస్సు సర్వీస్ లేనప్పుడు మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేశారు సార్. బస్సులు లేనప్పుడు 8 కిలోమీటర్లు నడిచిపోయి విద్య చెప్పినాం పిల్లలకి మేము. గురువులకి ఇంత గౌరవం ఇస్తాడు. గురువులు అంటే ఎంత మర్యాద, చాలా మర్యాద ఉన్నది అసలు, చాలా మర్యాద. ఏంటి సార్ ఒకసారి వాళ్ళు చూసా భద్రాద్రి, మన ఖమ్మం జిల్లాలో ఒకసారి 2 చేతులకి దండం పెడతాను సార్, నా డబ్బులు నాకు ఇయ్యండి అని. యాచకులమా సార్ మేమేమన్నా? రాష్ట్రపతి చేశారు సార్ సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారు. ఆయన ఒక టీచర్ గా చేస్తే ఆయన రాష్ట్రపతి అయినందుకు ఈ రోజు వరకు సెప్టెంబర్ 5వ తారీఖు గురు పూజ మహోత్సవం చేసుకుంటున్నాం. అంత గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నాం మేము. మరి ఏంటి మా పరిస్థితి ఏంటి? ఏం చేసాం? మేమేం పాపం చేసాం? డబ్బులు దాచుకోవడం మేము చేసుకున్న పాపమా? మా పిల్లలకి మేము ఎప్పుడు ఇచ్చుకోవాలి సార్?
సార్ మా పిల్లకి మేము ఎప్పుడు ఇచ్చుకోవాలి చెప్పండి మీరే దయచేసి. ఎప్పుడు ఇచ్చుకోవాలి? దిగిపోతే ఇచ్చుకున్నాం అన్నాం. ఆ బిడ్డకి ఇచ్చుకుంటున్నాం అన్నాం. కొడుకుకు ఏంది సార్ ఇది? ఏంది? అవును. ఏది ఉన్నన్ని రోజులేమో ఉద్యోగాలను అత్తడి బెత్తడి బతుకు, తిని తినక పోగేసుకున్న రూపాయలే. అవును. మంచి చెప్పులు కొనుక్కుంటే డబ్బులు వేస్ట్ అయితే మామూలు చెప్పులు కొనుక్కున్నాం. ఏ జిల్లా? సుఖపల్లి సార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాత నగర్ మండలం, గరిపేట హై స్కూల్లో నేను సోషల్ టీచర్ గా చేశాను. ఓకే ఓకే అమ్మా. చాలా బాధ అనిపిస్తుంది, వేదన, అసలు నాకు దుఃఖం వస్తుంది. ఏడ్చే రోజు ఏడిపిస్తాను అట్లా. ఏం అంత పాపం ఏం చేశాను? 2 సంవత్సరాలు అయితే దిగిపోయింది సార్, అడగకూడదు కానీ. ఎందుకు ఇచ్చాడు? మా డబ్బులు ఆడిగిపోయినాయి, నేను దాచుకున్న డబ్బులు ఆడిగిపోయింది అన్న. అందరి గురించి నేను అడగాను సార్, మాట చెప్తున్నా. నేను దాచుకున్న డబ్బులు ఆడిగిపోయినాయి. అంతే కదా. 30 లక్షలు దాచుకుందా నేను. ఆడిగిపోయినా నాకు చెప్పాలి సార్. మరి మీరు అది ఇవ్వండి, కాగ్ రిపోర్ట్ అనే సమాచార హక్కు చట్టం అడుగుతా. భయపడే రకాన్ని కూడా కాదు నేను. కాగ్ రిపోర్ట్ నా దగ్గర ఉందమ్మా, 16. ఒకటి మాకు పెట్టండి సార్. నాకు పెడితే ఇప్పుడు ఎట్లుందంటే సార్, అగ్రనాయకులు ఏవి బయట తీయరు. అగ్రనాయకులు ఏవి బయట తీయరు. అగ్రం ఓడికి నొప్పిలేస్తే ఊరంతా కదిలిద్ది. కింది స్థాయికి తల నరికిన ఏమీ కదలదు, ఆకు కూడా కదలదు. వాడికి పంటి నొప్పులు ఎత్తేనే చాలా బాధ అవుతుంది, అందరికి బాధ అవుతుంది. అంతే కదా. ఓ అప్పుడు అంత సెక్యూరిటీ ఎంత ఉంటది? ఏం సార్, చాలా ఘోరంగా ఉంది సార్. అసలు ఈ పెట్టుబడి మేము పెట్టుకుంటే నేను కోటీశ్వరరావుని. 1 తులం బంగారం 1,50,000 పలుకుతుంది సార్. నేను ఆ రోజు బంగారం కొనుక్కుంటే నేను కోటీశ్వరాలు కాదా? అంతే కదా. మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే నేను కోటీశ్వరాలు కాదా? కాదా? మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటే నేను కోటీశ్వరాలు కాలేదా? అంతే కదా. ప్రభుత్వం నమ్మదగిన సంస్థ అని పెట్టుకుంటాం మనం. వాళ్ళే మోసం చేస్తే ఎవరికి చెప్పుకుంటారు చెప్పు? ఇది అంటారు చూసారా సార్, రాముడేనంట రాయిని దొక్కితేనంట రామ అని. రాముడే దొక్కిండు రాయిని, ఇంకా ఇంకెవరికి చెప్పుకుంటది? అంతే కదా. కంచే చేయని వేసినట్టు చేయబడితే అందాల పోటీలకు డబ్బులు ఉంటున్నాయి, ఫుట్బాల్ కు డబ్బులు ఉంటున్నాయి, మళ్ళీ నిరాడంబరంగా జీవించిన గాంధీ గారికి డబ్బులు ఉంటున్నాయి. బతికున్నలకు మాకు లేవు. మీ డబ్బులు మీకు లేవు. నిరాడంబర జీవి గాంధీ గారు అయితే చాలా. ఆయన బట్టలు ఆయనే నేర్చుకున్నాడు. ఆయనకి 5,000 కోట్లు పెట్టి నేను కట్టిస్తాను అంటాడు. ఆయన అడిగిందా? అంతకంటే గౌరవప్రదమైంది ఉంది. గాంధీ గారిని తెల్లారు చేస్తే మన చేతిలోనే ఉంటాడు సార్. హైదరాబాద్ లో కట్టడం ఎందుకండి? 2 రూపాయల మీద, 5 రూపాయల మీద, 100 రూపాయల మీద లేడా సార్ గాంధీ గారు? అంతే కదా. మీకు కాగ్ రిపోర్ట్ పంపినా చూడమ్మా, మీకు కాగ్ రిపోర్ట్ పంపినా. ఓకే అమ్మ, కష్టంగా కొట్లాడదాము అమ్మా. మీకేం లేదు, మీకు పరిచయం ఉన్న టీచర్ చెప్పమ్మా. ఇప్పుడు మనము పిల్లు వేసాం సార్, సుప్రీంకోర్టులో పిల్లు వేసాం. దానికి ఒక లాయర్ని పెట్టుకోకపోతే మనం వేసిన పిల్లికి అర్థం ఏంటి? అయితే వాళ్ళు చెప్తారు మనం నేర్చుకోమని. అయితే మనం నేర్చుకోమని మీ నంబర్ వచ్చిందా సుప్రీంకోర్టుకి వెళ్ళి? వచ్చింది సార్, రిఫరెన్స్ నంబర్ వచ్చారు. రిఫరెన్స్ నంబర్ ఇచ్చింది కదా. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాదాపు ఒక 12,300 పిటిషన్లు పోయినాయంట హైకోర్టుకు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పిటిషన్లను మరి ప్రభుత్వంతో డిస్కస్ చేసి ఇచ్చేద్దామా, లేకుంటే జ్యుడిషియల్గా లాయర్ని పెట్టుకొని కొట్లాడేటట్టు చేద్దామా అనే ఆలోచనలో ఉన్నారు. అది అయితే ఆ మీమాంసలనే అందుకని నేను ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు రాష్ట్రపతి మీకు సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా నంబర్ వచ్చింది. రాష్ట్రపతి గారు కూడా దీని మీద స్పందించిన ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చారు. కానీ మన నొప్పి గట్టిగా తెలవాలంటే నేను అంటే అవుట్ సోర్సింగ్ నిరుద్యోగులు ఎందుకంటే 25,000 మంది ఖాళీ ఇవాళ రిటైర్డ్ అయినరమ్మా. 25 మంది 25,000 ఉద్యోగులు లేకుంటే ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది, స్కూళ్ళు నడుస్తున్నాయి. కాబట్టి నిరుద్యోగులను, అవుట్ సోర్సింగ్ వాళ్ళను, ప్రభుత్వ ఉద్యోగులను, టీచర్లను, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను, గెస్ట్ లెక్చరర్లను అందరినీ కూడా ఈరోజు ఇలా పాల్గొనమని చెప్పిన. ప్రభుత్వంగా పైసలు లేవని లేదు, కోసిన రూపాయి వెళ్ళదని మీరు చెప్పిన అన్నిటికీ పైసలు ఉన్నాయి. ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచరు వీళ్ళ పైసలు వీళ్ళకి ఇచ్చేదాకా పెన్ డౌన్ చేయాలని అందరికి ఇప్పుడైనా పిలిపించిన లైవ్లో నడుస్తుంది. అందుకనే ఇవాళ అన్ని ఎన్ని చేయాలని చేసినాం. ఇది యాక్చువల్గా ఉద్యోగ సంఘాలు ఇవ్వాలి, కానీ ఉద్యోగ సంఘాలు ప్రతి నెల మీటింగ్ పెడుతుండ్రు, మంచిగా తింటుండ్రు, కథం ఒకరోజు ప్రోగ్రాం చెప్తుండ్రు, జంపు తెల్లారి కనబడుతుంది జంపు. ఉద్యోగ సంఘాల ఉనికి లేదు సార్.
నిజం చెప్పాలంటే అవును వాళ్ళ భయం వాళ్ళకుంది, వాళ్ళ కడుపులో భయం వాళ్ళకుంది. మేము సంపాదించుకున్నాం, మా కూసాలేడే కదులుతాయి అనుకుంటున్నారు వాళ్ళు. అది ఆ భయం మాట్లాడే తమ్మ వరకు ఉందండి. వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నా, అందుకని గట్టిగా మాట్లాడితే రాజేశ్వరి కింద ఆస్తులన్నీ బయటకు వెళ్తాయి. వెళ్తున్నాయి కాబట్టి ఎవరు మాట్లాడతలేరు. రక్షించుకోవడానికి నేనేదో అట్లా నామకే వాస్తాయి. అందుకనే అమ్మా రేపు 12వ తారీఖుకి వెళ్ళి జర మీరు కూడా మీ దోస్తులకు మీతో పనిచేసిన వాళ్ళకు అంటే వాళ్ళకు కూడా డిఏపిఆర్సీ రావాలని అది కూడా డిమాండ్లో పెడుతున్నాము. మీ డబ్బులు రావాలన్నా మా డబ్బులు రావాలన్నా రేపు రిటైర్డ్ అయినాక మీ డబ్బులు రావాలన్నా కానీ ఖచ్చితంగా జర ఇది గట్టిగా చేద్దామని చెప్పి మీరు కూడా మీ ఫ్రెండ్స్ జర చెప్పండి అమ్మా. ఓకేనమ్మా, నీకు నా పోస్టర్ అన్నీ పంపిస్తా, మీరు ఇంటికాడ ఉండే పని చేయాలి. ఓకే అమ్మా, రైట్ అమ్మా, థ్యాంక్ యూ, నమస్తే. ఇది ఈరోజు మరి ఒక రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్ ఆవేదన, మధ్యాహ్నమే చాలా ఆవేదన పడ్డది. సరే అది అందరికీ తెలవాలి ప్రభుత్వం, ఎందుకంటే మన లైవ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి చెప్పేటోళ్ళు ఉంటారు, వాళ్ళకు చెంచాగిరి చేసేటోళ్ళు ఉంటారు. కాబట్టి అంతేకాకుండా ప్రభుత్వంకి వెళ్ళి ఉన్న ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఇది వాళ్ళకి అందిస్తారు. కాబట్టి నేను వాళ్ళకి సమస్య తెలవాలని చెప్పి నేను ఇది చేసిన. మన హరి ఫోన్ చేస్తుండ్రు లైవ్లో, ఇంకో ఫోన్కు హరి కానీ మన గ్రూప్స్ రాస్తాడు తమ్ముడు, ఆయన ట్రై చేస్తుండు ఫోను. అయితే ఈరోజు నిరుద్యోగులను కలుపుకోవాలి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొనాల్సిన అవసరం. హరి బ్రదర్ లైవ్లో ఉన్న